హనుమంతుడి తోక రహస్యం గురించి మీకు తెలుసా? మహావిష్ణువు లోక కళ్యాణం కోసం శ్రీరామునిలా అవతరించినప్పుడు దేవతలందరినీ వానరుల్లాగా అవతరించమని చెప్పారు. అప్పుడు శివుడు కూడా ఎంతో ఆసక్తి చూపించాడు. విష్ణువుకి సేవ చేయడానికి అవకాశం దొరికింది అని చాలా సంతోషించాడు. శివుడు ముందే మాట ఇచ్చాడు మహావిష్ణువుకి, నువ్వు భార్య కోసం బాధపడుతున్నప్పుడు నేను నీకు వానరుడిలాగా వచ్చి సహాయం చేస్తా అని. సంతోషంతో పార్వతీదేవి దగ్గరకు వెళ్లి చెప్తాడు తాను వానర అవతారం ఎత్తబోతున్నా అని. ఆ అవతారం రాముని సేవకే అంకితం చేయాలని అనుకున్నాడు. అందుకే బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాని పార్వతీదేవి చాలా బాధపడింది. నా భర్తతో ఉండలేకపోతున్నా, ఇంత గొప్ప కార్యంలో నేను సహాయం చేయలేకపోతున్నా అని. అప్పుడే పార్వతీదేవికి ఒక ఉపాయం వచ్చింది. శివుడు వానర అవతారం ఎత్తితే నేను శివుడికి తోకలా ఉండొచ్చు కదా, అప్పుడు నేను కూడా శివుడితో ఉన్నట్టే కదా, శివుడికి సహాయం చేసినట్టే కదా అని పార్వతీదేవి అనుకుంది. అప్పుడు శివుడు కూడా అంగీకరించాడు. ఈ విధంగా హనుమంతుడు శక్తి, రుద్ర అంశలతో జన్మించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.